హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బాలు ఇన్ కాజా. నిన్న నైట్ ఇక్కడికి వచ్చాను. రాత్రి నేను వచ్చినప్పటికీ -16 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉండింది. అసలు గాలి కూడా రాలా, ఊపిరి. మనం సినిమాలో చూసినట్టుగా హిమాలయాస్కి వెళ్తే ఏదో హ్యాపీగా ఉంటాం అనుకుంటాం, కానీ సినిమా స్టార్స్కి అయితే క్యారవాన్ ఉంటుంది, హీటర్స్ ఉంటాయి, అలాగే వాళ్ళకి థర్మల్స్ అన్నీ ఉంటాయి. మనం నార్మల్ పర్సన్స్ కదా, వచ్చి బాడీని అక్లిమేటైజ్ చేయాలి. పర్వాలేదు, కొంచెం అడ్జస్ట్ అయ్యాను, కానీ ఆక్సిజన్ లెవెల్ అయితే తగ్గింది. మామూలుగా మనకి 96, 97 ఉండాల్సింది 90కి వచ్చింది అనమాట. ఇప్పుడు కూడా మారుతుంటే గస వస్తుంది, ట్రై చేస్తా. ఇప్పుడు ఈరోజు ప్రోగ్రామ్ ఏంటంటే, ఈ స్పిటి వ్యాలీలో ఉన్న కాజాలో ఒక బైక్ మాట్లాడాను. ఇప్పుడు నేను వెళ్ళి బైక్ తెచ్చుకొని ఇలా వెళ్ళి ఆ కొండకి బ్యాక్ సైడ్ కామిక్, హిక్కిమ్, అలాగే లాంజా అనే ఒక 3 బ్యూటిఫుల్ విలేజెస్ ఉన్నాయి. దీనికంటే కూడా 1000 మీటర్స్ టాప్లో ఉంది అది. అక్కడ ఎలా ఉంటుందో ఇంకా పరిస్థితి తెలియదు. అక్కడికి వెళ్ళి చూపిస్తాను. అక్కడ మెయిన్గా వరల్డ్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్ ఒకటి ఉంది కామిక్ అనే విలేజ్లో. అలాగే వరల్డ్ హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ హిక్కిమ్ అనే విలేజ్లో ఉంది. అలాగే లాంజా అని హైయెస్ట్ బుద్ధ స్టాచ్యూ ఉంది. అక్కడికి వెళ్ళి మీకు వ్యూస్ అన్నీ చూపించడానికి ట్రై చేస్తాను. ఒకవేళ అక్కడ క్లోజ్ అయింటే రిటర్న్ వచ్చేసి ఇలా వెళ్తాను. పిన్ బాబా వ్యాలీ పాస్ అని ఒకటి ఉంది. అక్కడ మడ్ విలేజ్, తోటనం విలేజ్, ఇటువంటి విలేజెస్ చాలా కుగ్రామాలు అవి. ఒక్కొక్క విలేజ్లో హిమాలయస్ దాటి 5-10 ఇళ్ళు మాత్రమే ఉంటాయి. అటువంటి విలేజెస్ చూస్తాను. ఇప్పుడు ఒకసారి మీకు వ్యూ చూపిస్తాను, కాజా వ్యూ చూడండి.